హల్లెలూయా. దేవనామ స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. దేవుడు ఉచితమైన కృపను బట్టి ఈ దినము కూడా మరి ఆయన సన్నిధిలో నిలబెట్టిన దేవనామ స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. యోహాను సువార్త 17వ అధ్యాయము 14వ వచనాన్ని ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 14వ వచనం. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నావు, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు, గనుక లోకము వారిని ద్వేషించును. నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించుటలేదు కానీ దుష్టుడు నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. నేను లోక సంబంధిని కానట్లు కారు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, రక్షక, కృపగల దేవా యేసయ్యా, నువ్వు ప్రేమించి ఆశీర్వదించి మాకిచ్చిన ఈ క్రీస్తు రాకడ రక్షణతోని ప్రార్థనా మందిరాన్ని బట్టి నీ స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం అయ్యా. ఇప్పుడు వరకు పాటల ద్వారా మా స్వరాలు ముట్టి పరలోక రాగాలు దయచేసి ఉన్నావు. మరి ఎన్నిక లేని వాడిని తండ్రి నీ పక్షాన్ని నిలబడిన ఆత్మను మరుగు చేసి నీ ఆత్మ ద్వారా మాతోనూ నాతోనూ ప్రతి ఒక్కరితో ఈ రాత్రి కాల్సం తండ్రి నడుస్తున్నాం. ప్రతి ఒక్కరికి వినగల సేవి, గ్రహించగల హృదయాన్ని దయచేయమని, నువ్వే ఘనత మహిమ ప్రభావం పొందమని నజరేయుడు పవిత్రుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లయితే యేసు ప్రభు చెబుతున్న మాట ఏంటంటే, మళ్ళీ చదువయ్యా ఆ మాట. వారికి నీ వాక్యమిచ్చి ఉన్నావు, నేను లోక సంబంధిని కానట్లు వారును లోక సంబంధులు కారు, గనుక లోకము వారిని ద్వేషించును. నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించుటలేదు కానీ దుష్టుడి నుండి వారిని కాపాడమని. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యము ఎలా ఉంటుందంట? ఈ లోక సంబంధమైనదిగా ఉండదు. ఈ రోజున మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తే, నా సహోదరులు అంటే ఆత్మీయుడు చక్కగా ఒక మాట చెప్పాడు. ఎందుకన్నా నీకు ఇంత ప్రయాసం? హాయిగా కుంటోడు, గుడ్డోడు, రక్తస్రావము, చాలా చక్కగా అనేకమైన పుస్తకాలు ఉన్నాయి. ఆ ప్రసంగాల పుస్తకాలతో చక్కగా ఆత్మీయంగా వెళ్ళిపోద్ది. ఎందుకు నీకు ఇంత రిస్కు? ఎందుకు మీకు ఈ బాధ అనేది ఆయన చెబుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ సత్యం అనేది కొద్దిగా బాధగానే ఉంటుంది. ఎలా ఉంటుందంట? బాధగా ఉంటుంది, లోతుగా ఉంటుంది. కానీ మనం ఏం చేయాలంటే, ఈ లోకములో దేవుడు అంటాడు పుడతం పెద్ద గొప్ప కాదు. ఏంటంట? ఏ రూపంలోనైనా పుట్టొచ్చు, ఏ కులంలోనైనా పుట్టొచ్చు, ఏ దేశంలోనైనా పుట్టొచ్చు, ఏ కలర్లోనైనా పుట్టొచ్చు. అయితే నీవు పుట్టి చనిపోయే లోపు అది నీకు మేలుకరంగా ఉండాలి అన్నాడు. ఏమన్నాడంటే, అది మేలుగా మంచి పేరు తెచ్చుకోవాలి అన్నాడు. అంటే మంచి పేరు ఏంటంటే దేవుణ్ణి ఎరుగుటం, దేవుణ్ణి తెలుసుకోవటం. ఇన్ని కులాలు, మతాలు, దేశాలు, రాజ్యాలు ఎందుకున్నాయి, ధర్మశాస్త్రాలు ఎందుకున్నాయి అనేది తెలుసుకుంటాం. అందుకనే ఈ రోజున దేవుని బిడ్డల కంటే, యెరూషలేములో ఉన్నవారి కంటే, దేవుని ఎరగని వారు, దేవుని తెలియని వారే దేవుని గురించి ఆలోచిస్తూ ఉన్నారు.
దాని మాటే పోయిన వారం మనము ధ్యానం చేసాం. ఎవరామా? సమరయ స్త్రీ. ఈ సమరయ స్త్రీ చాలా వరకు ఏంటంటే వ్యభిచార జీవితంలోనే ఉంది అనుకుంటున్నారు. అయితే ఆమె ప్రవర్త అనేది చాలా తక్కువగా తెలుస్తూ ఉంటుంది. అందుకనే ఆమె ఏమంటుందంటే చూడండి, యోహాను సువార్తలో 4వ అధ్యాయంలో 25వ వచనములో ఈమె ఒక మాట చెబుతూ ఉంది. ఆ స్త్రీ ఆయనతో క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా, యేసు నీతో మాట్లాడుతున్న నేనే. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు అంతకుముందు ఒక మాట చెప్పాడు. మీరేమో తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు, మేమేమో తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాము. రక్షణ అనేది యూదుల నుంచే రావాలి. ఎక్కడి నుంచి వస్తుందంట? రావాలించి అని ఎప్పుడైతే ఈయన అన్నాడో ఎమ్మటే ఆమె ఏమంటుందంట? క్రీస్తు అనబడిన మెస్సయ్య వస్తాడు అన్న సంగతి మాకు తెలుసు. హల్లెలూయా. ఈరోజు క్రీస్తు వస్తాడన్న సంగతి తెలుసా? మనమేమో క్రీస్తు వస్తాడంటున్నాము, వీళ్ళేమో మన భారతదేశంలో ఏమంటున్నారట? కల్కి భగవానుడు వస్తాడంటున్నాడు. అంటే దేవుడు అనేవాడు వస్తాడనేది గ్యారంటీ. అవునా కాదా? దీన్ని మనం చాలా గమనించాలి. అందుకనే యూదుల ధర్మశాస్త్రాన్ని పోయిన వారం మనం ధ్యానం చేసాం. 5వ వర్ణం వచ్చేసింది. ఈ 5వ వర్ణం వచ్చేసేటప్పటికి 5005 వేదాలు అక్కడ పూర్తయిపోయినాయి. యేసు ప్రభువును కూడా 5వ వాడిగా లెక్కేశారు. అయితే మన ఆర్యుల చరిత్ర కనుక మనం చదవాలంటే, ధ్యానం చేయాలంటే ఏం చేయాలంటే మనకి కొద్దిగా బాధగాను ఆలోచింపదగ్గ విషయంగా ఉంటుంది. ఎందుకని? ఈ చర్చీల్లో ఇవన్నీ కూడా మాట్లాడడానికి అవకాశం లేదు. మరి దేని గురించి మాట్లాడాలో దేవుడి గురించి మాట్లాడకుండా, దేవుళ్ళు అనే వాళ్ళ గురించి మాట్లాడకుండా మరి ఎవరి గురించి మాట్లాడాలి? యేసయ్య దగ్గరికి వస్తే నాకు రోగాలు పోతాయి, యేసయ్య దగ్గరికి వస్తే నాకు అప్పులు తీరుతాయి, యేసయ్య దగ్గరికి వస్తే నాకు ఇస్త్రీ బట్టలు వస్తాయి, కార్లు వస్తాయి, బిల్డింగ్లు వస్తాయి, అలాగే బైకులు వస్తాయి, ఈ విమానాల్లో తిరగొచ్చు. ఇదే ఆలోచనే కానీ ఇంకేరు ఆలోచన యేసు ప్రభు దగ్గరికి ఈరోజు రావట్లా. అందుకనే చాలా కష్టంగా దేవుని వాక్యం అనిపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మనము ఈ దేశం గురించి మనం చెప్పాం మీకు చాలాసార్లు. జంబూ దీపం అని, జాంబవంతుడని, జాంబవంతుడు కుమార్తె కొడుకులు 6 అని చెప్పాం మీకు. చెప్పినప్పుడు వారు త్రేతాయుగంలో ఏం చేశారంట? ధర్మశాస్త్రం అనేది వారి చేతికి వెళ్ళింది. అలాగే దోప్రాయుగంలోకి వచ్చేటప్పటికి అక్కడ మనం చాలా గమనించాల్సిన విషయం ఏంటంటే, అక్కడ ఆ ధర్మశాస్త్రంలో కూడా దేవుడు అనేవాడు చాలా ప్రాముఖ్యమైన వాడు. ఆయన ఎవరై అంటే సూర్యుడే. ఆయన్ని విషయంలో అది దోప్రాయుగంలోనే మనకి చాలా చక్కగా ఆయన దగ్గర నుంచే మనకి శామంతకమణి అనే వజ్రం వచ్చినదని. జామంతిమణి అనగా వెలుగు. ఏంటిదంట? ఆయన దగ్గర ఉన్నది. అయితే అలా చేస్తూ ఉన్నప్పుడు ఆ చరిత్ర ఏది? దోప్రాయుగంలో. ఈ దోప్రాయుగంలో 4 వేదాలు మనకి రాసినట్టుగా చరిత్రలు చెబుతూ ఉంటాయి. ఆ రాసిన వ్యక్తి ఎవరయ్యా అంటే మను అనే వ్యక్తి ఈ 4 వేదాలు రాసినట్టుగా మనకు చెబుతూ ఉంటాడు. ఎందుకంటే 4 వర్ణాలు కూడా ఆ మను శాస్త్రంలోనే మనకి కనపడుతూ ఉంటుంది. ఇది ఎక్కడి నుంచి తీశారు, ఎలా తీశారు అని కనుక మనం గమనించినట్లయితే చూడండి, పరమగీతాలు 5వ అధ్యాయము 10వ వచనాన్ని ధ్యానం చేద్దాం. పరమగీతాలు
5వ అధ్యాయము 10వ వచనం. నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మంది పురుషులలో అతన్ని గుర్తింపవచ్చును. హల్లెలూయా. ఈ పరమగీతాలు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆర్యులు ధర్మశాస్త్రం అంతా కూడా ఈ పరమగీతాల మీదే ఆధారపడి ఉంటుంది. ఎక్కడ ఉంటుందంట? ఈ పరమగీతాల మీదే. ఎందుకంటే 2వ అధ్యాయము 8వ వచనంలో కనుక చూస్తే, 2వ అధ్యాయము 8వ వచనంలో కనుక చూస్తే, ఆలకించుడి, నా ప్రియుని స్వరము వినబడుచున్నది, ఇదిగో అతడు వచ్చుచున్నాడు, గంతులు వేయిస్తూ కొండల మీదను ఎగసి దాటుసు మెట్ల మీదను అతడు వచ్చుచున్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఆ ప్రియుని చూస్తుందంట. ఎవరో? తన ప్రియురాలు తన ప్రియుని చూస్తుంది. ఎక్కడ చూస్తుంది? కొండల మీద చూస్తుంది. ఆ కొండల మీద ఆ ప్రియుడు వస్తున్నాడంట. ఎట్టా వస్తున్నాడు? గంతులు వేసు ఎగసి దాటుసు అంటే ఎగిరి, అంటే ఎగిరి దాడుతున్నాడంటే ఒక్కొక్క కొండ మీద ఒక్కొక్క అడుగు ఎగసి దాడుతున్నాడు. ఎన్ని కొండలు ఉన్నాయో, ఎన్ని కొండలు ఉన్నాయంట? మోరియా కొండ. ఎక్కడ? ఇస్సాకును బలిమ్మన్నది మోరియా కొండ. ఎవరితో? అబ్రహాముతో మాట్లాడాడు. రెండవది ఓరేబు కొండ. మందర కాల్చుకుంటుంటే పొద ఇది కనపడుతుందంట, కానీ కాల్తలేదంట, మంట పొద. మోషేతో మాట్లాడాడు. సినాయి కొండ ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. సియోను కొండ దావీదుతో మాట్లాడాడు. కర్మేలు కొండ ఏందంట? ఏలియాతో. ఎన్ని కొండలు అయినా ఇప్పుడు? ఒలీవ కొండ రూపాంతరం పొందాడు దేవుడు. కలువరి కొండ. ఎన్ని కొండలు? 7 కొండల మీద ఎగసి దాటుతూ నా ప్రియుడు వస్తున్నాడు అని ఎవరు చెబుతున్నారు ఇక్కడ? పరమగీతాలు. ఆ ప్రియుడు ఎలా ఉన్నాడంట? ఎగసి దాటుతూ అంటే ఒక్కొక్క కొండ మీద ఒక్కొక్క అడుగు. అందుకని చూడండి, కొండల మీద అడుగులు ఉంటాయి తెలుసా? దేవుడు అడుగులు మనకు తెలియదు, ఆలోచించాలి. ఎగసి దాటుతూ వస్తున్నా ఆ వచ్చే ప్రియుడి గురించి చెబుతూ ఈ 5వ వచనంలోకి వచ్చేసరికి అంటుంది, అసలు ఆ చరిత్ర అంటే కూడా చూస్తే అసలు ఇలా ఈ రోజున కామంతో ఎందుకుంది, ఆడవాళ్ళు ఎందుకు ఇంత ధర్మశాస్త్రం అంతా ఇలా ఉంటుందంటే ఈ పరమగీతాలను బట్టి. వేస్తూ ఆమె ఏమి చెబుతుందంటే, నా ప్రియుడు నన్ను పిలుస్తున్నాడు, ఆయన మంచుకు తల తడిసి ఉంది, అలాగే ఆయన నన్ను వేస్తే నేను బట్టలు ఊడదీసేస్తున్నాను, నేను ఎలా రాను అని చెప్పుకుంటూ వస్తుంది. ఈ 5వ అధ్యాయం మొత్తం కూడా అట్టాగే ఉంటుంది. ఎందుకంటే మన సమయం చాలదు కాబట్టి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ విషయాన్ని చెబుతూ ఉంటే అప్పుడు ఈమె తలుపు తెరిచే లోపు ఆయన వెళ్ళిపోయాడంట. హల్లెలూయా. ఏంటంట? వెళ్ళిపోయేవాడికి ఆమెను ఎతుకుతూ ఉంటే ప్రాకారం మీదంట కావలి వాళ్ళు కొట్టారంట, పై వస్త్రం తీసుకెళ్ళిపోయారంట ఆమెది. అప్పుడు యెరూషలేము కుమార్తెల దగ్గరికి వచ్చింది. హల్లెలూయా. ఎవరి దగ్గరికంట? యెరూషలేము కుమార్తెలు అంటే ఎవరు? దేవుడి బిడ్డలు. దేవుడి బిడ్డలు అంటే ఏంటి? ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రం అంటే 4 వేదాలు. 4 వేదాల దగ్గర ఉన్నవారి దగ్గరికి వచ్చేసి వారితో చెబుతుంది, అయ్యా నా ప్రియుడు కనుక కనపడితే మీరు వెళ్ళి చెప్పండి, నేను మూర్ఛిల్లిపోయాను అంటే. అప్పుడు ఆ యెరూషలేము కుమార్తెలు ఏం చెబుతుందంట? అసలు నీ ప్రియుడు సంగతి ఏంటి, ఎలా ఉంటాడు, ఏంటి, ఆయనకి విశేషం ఏంటి అని అప్పుడు అడుగుతున్నారు వాళ్ళు. అడుగుతుంటే అప్పుడు చదువు 10వ వచనం, నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవరుడు. హల్లెలూయా. ధవళవర్ణుడు రత్నవరుడు అంటే, ధవళం అంటే వాసన, ధవళం తెలుపు,
రక్తం ఎరుపు, ధవళం వర్ణం కలిగినోడు ఎవరు? దేవుడా. అదే మనకు తెలియాలి. ఉదయాన్నే ఎర్రటి రూపంలో ఉంటాడు, పగలయ్యేటప్పటికి తెల్లటి. మీకు అర్థమవుతుందా? నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవరుడు. అందుకనే పరిశుద్ధ గ్రంథం మొత్తము కూడా సూర్యుడి మీదే ఆధారపడి ఉంటుంది. అయితే ఏ సూర్యుడు? నడిసే సూర్యుడు, కదిలే సూర్యుడు, ఉన్న సూర్యుడు, నీకు వరాలిచ్చే సూర్యుడు, నిన్ను ఆదుకునే సూర్యుడు, కునికని నిద్రపోని సూర్యుడు. నీకు అర్థమవుతుందా? ఆయన కొనకడు నిద్రపోడంటే ఆ సూర్యుడు. ఆయన ధవళవర్ణుడు, రక్తవర్ణుడు. 10,000 మంది పురుషులలో అతన్ని గుర్తింపవచ్చును. అతని శిరస్సు అపరంజి వంటిది, అతని తల వెంట్రుకలు కాకపక్షము వలె కృష్ణవర్ణములు. అవి అర్థం కావట్లా. మీరు ఇలాంటి చక్కగా నిదానంగా చదవండి, ఏం బాధలేదు. మళ్ళీ చదవండి ఆ మాట. అతని తల చదవండి. అతని తల వెంట్రుకలు కాకపక్షములే కృష్ణవర్ణ, అవి నక్కులుగా. హల్లెలూయా. ఇప్పుడేం మీకు అర్థమవుతుందా? అతని తల వెంట్రుకలు ఎలా? కృష్ణం అంటే కృష్ణ అంటే తెలుసా మీకు? కృష్ణ అంటే తెలుసా? పేరుకి అర్థం ఏంటిదంట? కృష్ణ అనగా ఏంటంటే తల వెంట్రుక అంటే నలుపు. అతని తల వెంట్రుకలు ఎలా ఉన్నాయంట? నల్లనివి. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు కృష్ణుడి పేరేంటి? కృష్ణుని ఏమంటారు? నల్లోడు అంటారా లేదా తెల్లవాడు అంటారా? ఇప్పుడు నువ్వు యూట్యూబ్లో కొట్టినా చాలు. ఇప్పుడు ఎవరైనా సరే, ఇప్పుడు ఏ తప్పేం కాదు, దేవుణ్ణి తెలుసుకుంటున్నాం అంతే. ఇప్పుడు భయపడాల్సిన పని లేదు, దిగులు పడాల్సిన పని లేదు, సిగ్గుపడాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే నలుపు అనగా ఏదో కృష్ణ అనగంట నలుపు. నక్కులుగా కనబడుతున్నవి. అతని నేత్రములు నదుల తీరములందు ఉండు గువ్వల వలె కనబడుతున్నవి. అవి పాలతో కడగబడిన చక్కగా దాచిన రత్నం వలె ఉన్నవి. అతని చెక్కిళ్ళు పరిమళ పుష్పస్థానములు శోభిల్లు భూభాగములు. అతని పెదవులు పద్మములు వంటివి. జటామాంసి వలె పరిమళించును. అతని కర్ణములు ఉన్నవి. ఇక్కడ వరకు మనం ఆయన వర్ణించుకుంటూ అక్కడే ఉండండి అయ్యా. ఇక్కడ వర్ణించుకుంటా వస్తున్నాడు అతని. ఇప్పుడు గనక ఎన్టీ రామారావు సినిమా తీసినప్పుడు ఆయన దుర్యోధనుడిగా కట్టాడు, ఆటలకి కట్టాడు, చాలా రూపాల్లో ఆయన సినిమా చేశాడు. కృష్ణుడి రూపం వేసినప్పుడు అతని రూపం మారిపోద్ది, అతని కళ మారిపోద్ది, అతని చూపు మారిపోద్ది. అసలు ఎలాంటి వ్యక్తిగా ఉంటాడో తెలుసా? ఇప్పుడన్నా చూసారా? మనం క్రైస్తవులం కాబట్టి నేను చిన్నప్పటి నుంచి కూడా 2 రకాలుగా ఉంటాను. క్రైస్తవుడు ఇప్పుడు 2 రకాలుగా ఉంటాడు. పూర్తిగా మారినప్పుడే. లేకపోతే ఈ రోజున బ్రాంచ్ షాపుల దగ్గర అలా కూడా ఎవరు ఉంటారు? యేషాబు, యోహానులు,
వాళ్ళే కదా రోడ్ల మీద పడి అక్కడ తిరుగుతూ ఉంది యాకోబులు వీళ్ళందరూ అక్కడే. వీళ్ళెవరు? 2 రకాల జీవితాలు. అందుకని నాకు తెలియదండి అనబాకండి. ఒకప్పుడు లోకంలో ఉండి ఇప్పుడు దేవుణ్ణి తెలుసుకుని దేవుని దగ్గరికి వచ్చాం. అందుకనే ఆయన అంటే ఆయన రూపం కనుక చూస్తే ఇప్పుడు ఈ 5వ అధ్యాయంలో ఉన్నాను. మీరు తర్వాత అయినా సరే ఇంటికి వెళ్ళిన తర్వాత చక్కగా చదువుకోండి దాన్ని. తర్వాత ఆ రూపాన్ని ఒక కృష్ణుడు, ఇప్పుడు బొమ్మలు కూడా ఉంటాయి కదా, దేవుళ్ళు ఉన్నారు, అతని రూపం చూడండి. ఇక్కడ మీసాలు కానీ గడ్డాలు కానీ ఉండవు. చక్కగా మగువ ఎలా అయితే ఉండదు, అసలు అతన్ని చూడగానే ఎలాంటి వ్యక్తి, ఎలాంటి స్త్రీ అయినా సరే, ఎలాంటి పురుషుడైనా సరే అలా ఆకర్షింపబడతాడు. అందుకే ఆ రూపము, ఆ వర్ణన వర్ణిస్తుందామా, వర్ణిస్తూ ఆయన చెబుతున్న మాట, అతని కాయము నీలరత్న ఖచ్చితమైన కనబడుతుంది. హల్లెలూయా. అతని కాయం అంటే తెలుసమ్మా, శరీరం. ఇప్పుడు కృష్ణుడు నలుపైతే ఆయన నల్లగా ఉండాలి. ఎలా ఉంటాడు ఆయన? కలర్ ఎప్పుడైనా చూసారు మీరు అయింది? నీలరత్నపు, చూసావా అక్కడ? జాగ్రత్త, అది పరిశుద్ధ గ్రంథము, బయట కాదు అది. ఆయన వర్ణన, ఆయన కలర్ ఏముంది? కృష్ణుడు నల్లగా ఉండాలి, నలుపు ఉన్నాడు ఆయన ఎప్పుడు. ఆయన కాయమంట ఎలా ఉంటుందంట? నీలరత్నము. ఆయనకి ఎందుకు ఆ కలర్ వచ్చిందంటే ఇక్కడ చూద్దాడు. ఎప్పుడు ఆ నీలరత్నం వచ్చింది? ఆయన సిలువలో పొడిచినప్పుడు. ఎవరు అనుకుంటారు? చరిత్రలు ఎవరి తెలియట్లా, మనకి తెలియట్లా. ఎప్పుడైతే అయిందో రత్న ఏంట, నీరు రక్తముగా ఆయన కాయము, ఆయన శరీరం నీలరత్న ఖచ్చితమైన ఉన్నది చాలు. హల్లెలూయా. ఇప్పుడు ఈ వ్యక్తి ఎవరంట? నేనంట ఈ వ్యక్తి ఎవరంటమ్మా? చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఇక్కడ చరిత్ర మనం చదువుతున్నప్పుడు, ఇక్కడ ఈ చరిత్ర మొత్తం కూడా ఈ ద్వాపర యుగంలో చరిత్ర చూసినప్పుడు, ఇక మీరు ఇటు చూడండి. ఇక్కడ మీ ఆలోచన పని బాకండి. ఎప్పుడైతే వచ్చిందో ఇక్కడ ఈ ఎవరైనా ధవళవర్ణుడు, రక్తవర్ణుడు, ఆ సూర్య దగ్గర నుంచి ఆ శామంతి పడి ఆ వెలుగు అనేది ఎవరి దగ్గరికి వెళ్ళిందంట? శత్రాశిక్తుడు అనే దగ్గరికి. ఆ శత్రాశిక్తుడి దగ్గర నుంచి ఎవరి దగ్గరికి వచ్చిందంట? జాంబవంతుడి దగ్గరికి వచ్చింది. జాంబవంతుడి చేతిలో నుంచే ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళిందంట? కృష్ణుడి దగ్గరికి వెళ్ళింది. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? కృష్ణుడి దగ్గరికి వెళ్ళింది. అంటే ఇప్పుడు త్రేతాయుగంలో చూసినా జాంబవంతుడి దగ్గర నుంచి వెళ్ళింది, ద్వాపర యుగంలో చూసినా కూడా ఈ వెలుగు అనేది. అందుకని ఆయన వెన్న దొంగ అంటారు. అంటే వెలుగుని ఏం చేశాడంటే, ఇప్పుడు యేసుప్రభు కూడా నేను దొంగవలే వస్తానన్నాడు. మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, ఏ గడిలో నేను వస్తానో తెలియదు. నేను ఎలా వస్తానంట? దొంగని పోల్చుకున్నాడు. ఈయన కూడా వెన్న దొంగను, దొంగ అనే పదము వస్తుంది. అయితే ఎప్పుడైతే అక్కడికి వెళ్ళిందో, ఎప్పుడైతే ఈ ద్వాపర యుగంలోనే 4 వేదాలు అనేది రాయబడింది. ఈ 4 వేదాలని ఎందుకు చెప్పాడంటే చూడండి, యెషయా గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. నీ దేవుడైన యెహోవా వలన సూచన అడుగుము, అది పాతాళమంత లోతైనను సరే, ఉద్వలోకమంత ఎత్తైనను సరే, ఆహాజు అడుగన చాలు. ఇక్కడ 2 పదాలు చెబుతున్నాడు. ఇక్కడ ఒకటి ఏంటిదంట? పాతాళం. రెండవది ఏంటిదంట? ఉద్వలోకం. అందుకనే ఈ ఆరిల్లి చరిత్రలో 14 లోకాలు ఉంటాయి. పైన 7 లోకాలు ఉంటాయి, కింద 7 లోకాలు ఉంటాయి. మీరు చాలా గమనించండి. పై లోకం భూలోకం, భూవర్లోకం, సువర్లోకం, జనలోకం, మమలోకం,
తపోలోకం, సత్యలోకం. ఈ సత్యలోకము కింద ఉండేది ఈ భూమి నుంచి ఆరోది. ఈ ఆరోది తపోలోకం అంటారు. ఈ తపోలోకంలో బ్రహ్మ అనే వ్యక్తి ఏం చేశాడంటే 4 పిల్లలను పుట్టించాడంట. వారి ద్వారా ఏంటంటే ఈ భూమి, ఆయన పేరు సనాత్ కుమార్ అన్నీ ఈ 4 పిల్లలు ఎలా ఉంటారంటే 5 సంవత్సరాల పిల్లలాగా ఉంటారంట. ఎన్ని సంవత్సరాలమ్మా? వారికి ఒంటి మీద బట్టలు ఉండవు. అంటే బ్రహ్మ ఆయనను సృష్టిస్తాము ఒక ఆలోచన, వీరి ద్వారా ఈ భూలోకము ఏం చేయాలంట, సంతానం అభివృద్ధి పొందాలని. వారు ఈ భూలోకం మీద ఈ సంతానం గురించి ఆలోచించకుండా అసలు లోకం అంటే ఏందో చూద్దామని చెప్పేసి ఆయన వాళ్ళకి ఏ లోకానికి అయినా సరే వెళ్ళొచ్చంట. ఏ లోకానికి అయినా వెళ్తే అలాగే వైకుంఠానికి వెళ్ళారు. ఈ వైకుంఠానికి వెళ్తే అక్కడ ఈ దేవుడి దగ్గర వైకుంఠానికి గుమ్మం దగ్గర ఇద్దరు కుమారులు ఉన్నారు. అంటే 2 కాపలాదారులు ఉన్నారు. వారు ఎవరయ్యా అంటే జయ, విజయ. ఎవరంట? జయ, విజయ అనే 2 కుమారులు ఉన్నారు. 2 ఉన్నారు ద్వారపాలకు. వారు ఎవరయ్యా అంటే జాంబవంతుడు కుమారులు. హల్లెలూయా! ఇక అర్థమవుతుందా? జాంబవంతుకి 2 కుమారులు ఉన్నారు. వారు ఎక్కడున్నారంట? దేవుడి దగ్గర కాపలాదారు. వాళ్ళు వెళ్ళి, అయ్యా దేవుణ్ణి దర్శిస్తాము, నేను చూడాలి అన్నారంట. అంటే ఏంటి, మీరు చూడండి, చిన్న పిల్లల్లో ఉన్నారు, ఒంటి మీద బట్టలు లేవు, ఎన్ని లేవు, మీరు చూస్తానికి అవకాశము లేదు అనేటప్పటికీ వారికి కోపం వచ్చిందంట. కోపం వచ్చి ఏం చేశాడంట, ఈ 2 శపించారు. ఏంటి, ఇక నుంచి నీవు ఆ దేవుడు చూడవు. హల్లెలూయా! ఏందంట చూడు. ఇప్పుడు ఈ 4 పిల్లలంటే ఎవరన్నా పిల్లలా? మీరు చాలా జాగ్రత్తగా, ఈ 4 పిల్లలంటే పిల్లలు కాదు, 4 వేదాలు. హల్లెలూయా! ధర్మశాస్త్రము. ఈ ధర్మశాస్త్రములో దేవుడి కుమారులు అనబడిన వారు, దేవుడితో ఉన్న వారిని ఏం చేశారంటే శపించారు. ఇక నువ్వెన్నడూ కూడా ఈ దేవుడి దగ్గర మమ్మల్ని పంపనివ్వా. ఈ 4 అంటే ధర్మశాస్త్రం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే ఉద్వలోకాలు. ఈ ఉద్వలోకం ఎక్కడుంది? ఏమున్నది? పైన సత్యలోకము, దాని కింద ఉన్నది తపోలోకం. తపోలోకంలో ఉన్న తపోలోకం తపస్సు. హల్లెలూయా! దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు, దాన్నే ధ్యానం అంటారు, దాన్నే తపస్సు అంటారు, దాన్నే అలా చేసేవారు. వారిని శాపం ద్వారా, అందుకనే పాతాళం అంటే కింద లోకాలు. అతలం, వితలం, సుతలం, తలాతలం, రసాతలం, మహాతలం, పాతాళం అన్నిటికంటే కిందది ఏంటంట పాతాళం. ఈ ఉద్వలోకాలు అధం లోకాలు. ఎప్పుడైతే ఉన్నారో ఆ దేవుడు పిల్లలు అనేవారు, దేవుడిని ఆరాధించేవారు, ఆ వెలుగుతో సంబంధులైన ఉన్నవారు, ఇది శాపం ద్వారా ఏమైపోయారంట. హల్లెలూయా! హల్లెలూయా! చాలా చక్కగా ఆలోచించాలి. అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు 4 వేదాలు ఉన్నాయి. ఆ 4 వేదాలు ఎవరి దగ్గర ఉన్నాయంటే జాంబవంతుడు కుమార్తె కొడుకులైన ఆర్యుడి దగ్గర ఉంది. ఇప్పుడు జాంబవంతుడికి 2 కుమారులు ఉన్నారు. వారు దేవుని యొద్ద ఉండేవారు. వారు ఎవరనేది, ఎలా అనేది మనం చాలా చక్కగా తెలుసుకోవాలి. ఎందుకంటే చరిత్రలు, ఆర్యుల చరిత్ర అనేది మనకి చాలా ప్రాముఖ్యమైనది. ఈ 4 ధర్మశాస్త్రాలు. ఇప్పుడు 5వ వర్ణము ఎక్కడొచ్చింది దీంట్లో? మీరు పోయిన వారం విన్నారా? 5వ వర్ణం ఎక్కడి నుంచి వచ్చిందంట? సమరయుల ద్వారా. ఎవరి ద్వారా వచ్చిందంట? అందుకని ఇప్పుడు యేసు ప్రభు తెలిసిన, అంటే దేవుడు తెలిసిన వాళ్ళందరికీ కూడా దేవుడు రాకడా అర్థమవుతుందా? అట్లా కాబట్టి దేవుని విషయంలో చాలా వరకు మనం ఏం చేయాలంటే తెలుసుకోవాలి. ఇప్పుడు ఆర్యుల ధర్మశాస్త్రంలో ఈ 4 వర్ణాలు ఎప్పుడు
ఎప్పుడు సృష్టింపబడినాయంట? ద్రోపరాయుగంలో, అంటే క్రీస్తు పూర్వము 1000 సంవత్సరాలప్పుడు ఈ ధర్మశాస్త్రాన్ని రాశారు. హల్లెలూయా! అది మను అనే వ్యక్తి ద్వారా 4 వర్ణాలు విభజించబడ్డాయి. కాబట్టి అక్కడి నుంచి కూడా దేవుడు చెబుతూ ఉన్నాడు. అక్కడి నుంచి కూడా ఎవరిని ఆరాధిస్తున్నాడంట? వెలుగు అనేది దేవుడు. ఆ వెలుగు ఎవరయ్యా అంటే, అతని రూపమేమో ఏందంట? నలుపు. అతని కాయమేమో నీలర వర్ణము. ఆయన ఎలాంటి వాడు అంటే ధవళ వర్ణుడు, రత్నవర్ణుడు. ఆ ధవళమైన వాడు, ఆ రత్నమైన వాడు మరి ఆ నల్లగా ఆ కాయంగా ఎలా అయ్యాడు, ఎందుకు అయ్యాడు అనేది మనం ధ్యానం చేయాలి. కాబట్టి ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా.